ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ సంరక్షణ చేతే ప్రభా మా ఆత్మ కాపాడబడుతుంది, అది సత్యము. కనుక నీ కృపలో వీరిని వద్దలు చేసి వారి ప్రయత్నాలు పనులన్నింటిలో తోడుగుండి దీవించు. నీ బిడ్డల కోరికలను సిద్ధింపు చేయండి, జయమునివ్వండి, నిత్యము నీ సన్నిధి ఉంచండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారికి కూడా నువ్వు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అంతేకాక నా తండ్రి నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అప్పుల్లో నుండి విడిపించండి. ప్రతి వారికి శాంతి సమాధానం అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్.